రాయదుర్గంలోని శ్రీ దశభుజ గణపతి ఆలయం ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. దక్షిణ భారతదేశంలోనే మరెక్కడా లేని విధంగా ఈ గణనాథుడు 10 చేతులతో, త్రినేత్రుడిగా, 3 కళ్లతో దర్శనమిస్తాడు. అంతేకాక సాధారణంగా వినాయకుడి తొండం ఎడమవైపు ఉంటుంది. కాని ఇక్కడ కుడివైపు తొండంతో ఉంటారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పట్టణంలో నేసేపేట ప్రాంతంలో ఉంది. రాయదుర్గం పట్టణం వరకు రహదారి మరియు రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. అక్కడి నుండి స్థానిక రవాణా సౌకర్యాలను ఉపయోగించి ఆలయాన్ని సులభంగా చేరుకోవచ్చు. చరిత్ర: ఈ ఆలయం సుమారు 14వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో, ముఖ్యంగా భూపతిరాయలు పాలనలో వెలసినట్లుగా ప్రతీతి. ఇక్కడి విగ్రహం స్వయంభూ, తనంతట తాను వెలసినది అని భక్తులు నమ్ముతారు. రాయదుర్గం కోటలో ఈ విగ్రహం బయటపడి ఆ తర్వాత ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు స్థానిక కథనం. ఈ విగ్రహం కాలక్రమేణా పెరుగుతోందనే విశేషమైన నమ్మకం కూడా భక్తులలో ఉంది. దశభుజ గణపతి విగ్రహం ఏకశిల నుండి చెక్కబడింది. అంటే ఒకే నల్లటి గ్రానైట్ రాయి నుండి మలచబడింది. ఇది సుమారు 15 అడుగుల ఎత్తు మరియు 12 అడుగుల వెడల్పు ఉంటుంది. వినాయకుడికి 10 చేతులు ఉంటాయి. అందుకే ఈ పేరు వచ్చింది. ఆయన తన భార్య సిద్ధిదేవిని, విజయం, సిద్ధికి అధిష్టాన దేవత, ఎడమ చేతితో ఆలింగనం చేసుకున్న రూపంలో దర్శనమిస్తారు. అందుకే ఈయనను సిద్ధి సమేత దశభుజ గణపతి అని కూడా పిలుస్తారు. ఆయనకు 3 కళ్ళు ఉంటాయి. తన తండ్రి శివుని వలె త్రినేత్రుడై ఉంటారు. ఆయన కుడి చేతిలో పూర్ణ ఫలము, పూర్తి కొబ్బరికాయ ధరించి ఉంటారు. విగ్రహం ఎడమ అరికాలి కింద అష్టదళ పద్మం ఉంటుంది. అలాగే కాళ్లకు గజ్జెలు, కాలి కింద మూషిక వాహనం ఉంటాయి. ఈ విగ్రహం యొక్క ప్రతి అంశం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంది. కుడి చేతులలో 5 గద. ఇది బలం, స్థిరత్వం మరియు అడ్డంకులను తొలగించే శక్తిని సూచిస్తుంది. చక్రము, డిస్క్, సృష్టి మరియు వినాశనానికి సంకేతం. అలాగే కాలచక్రంపై ఆయనకున్న నియంత్రణను తెలుపుతుంది. శంఖము విజయాన్ని, దైవత్వాన్ని మరియు పవిత్ర ధ్వనిని సూచిస్తుంది. అంకుశము ఏనుగును నడిపే కొక్కెం, అజ్ఞానాన్ని అదుపు చేసి భక్తులను సరైన మార్గంలో నడిపించే ఆయన శక్తిని తెలియచేస్తుంది. పూర్ణ నారికేళము, పూర్తి కొబ్బరికాయ. ఇది భక్తులు తమ కోరికలు నెరవేరడానికి సమర్పించే సమర్పణకు ప్రతీక. ఈ ఆలయంలో ఈ వస్తువు చాలా ముఖ్యమైనది. ఎడమ చేతులలో 5 పాశము, త్రాడు, మోహబంధాల నుండి మరియు ప్రపంచపు ఆకర్షణల నుండి భక్తులను విముక్తులను చేసే ఆయన శక్తిని సూచిస్తుంది. ధనుస్సు మరియు బాణము అన్యాయాన్ని మరియు చెడును నాశనం చేయడంలో ఆయనకున్న సంసిద్ధతను సూచిస్తాయి. ఖడ్గము, కత్తి, జ్ఞానం యొక్క పదునైన అంచును సూచిస్తుంది. దీనితో ఆయన అజ్ఞానాన్ని ఛేదిస్తారు. నాగము, పాము, యోగా శక్తికి మరియు కుండలిని శక్తికి సంకేతం. అలాగే అనంతమైన విశ్వానికి ప్రతీక. సిద్ధిదేవిని ఆలింగనం చేసుకున్న భుజము. ఈ చేతితో ఆయన తన భార్య సిద్ధిదేవిని, విజయం మరియు శక్తులను ప్రసాదించే దేవత ఆలింగనం చేసుకుంటారు. ఈ రూపం భక్తులకు సిద్ధి మరియు బుద్ధి, జ్ఞానం మరియు విజయం రెండింటినీ ప్రసాదించే శక్తిని సూచిస్తుంది. గణపతి స్వామి యొక్క బొజ్జ, ఉదరం కేవలం పెద్దదిగా ఉండటమే కాకుండా లోతైన తాత్విక అర్థాన్ని కలిగి ఉంటుంది. సమస్త సృష్టి, భూత, వర్తమాన, భవిష్యత్ అంతా తనలో నిక్షిప్తం చేసుకునే శక్తి ఆయనకు ఉందని దీని అర్థం. జీవితంలోని సుఖ దుఃఖాలు, మంచి చెడులు, విజయం అపజయాలు వంటి వాటన్నిటినీ సమంగా జీర్ణించుకోగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. అంటే భక్తులు జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమతుల్యంగా అంగీకరించాలనే సందేశాన్ని ఇది ఇస్తుంది. అఖండమైన సంపద మరియు ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడని కూడా సూచిస్తుంది. మరియు ఆయన తన భక్తులకు ఈ ఐశ్వర్యాన్ని ప్రసాదించగలడు. స్వామి బొజ్జ చుట్టూ నాగము, పాము చుట్టబడి ఉంటుంది. ఇది బొజ్జను బంధిస్తుంది. పాము చుట్టూ ఉండటం అనేది కుండలిని శక్తి మరియు యోగా శక్తిని సూచిస్తుంది. స్వామి ఈ శక్తిని తనలో నియంత్రించుకుని ధరించి ఉంటారని దీని అర్థం. సాధారణంగా గణపతికి 2 కళ్ళు మాత్రమే ఉంటాయి. కాని రాయదుర్గం దశభుజ గణపతి నేత్రుడిగా 3 కళ్ళు కలవాడిగా దర్శనమిస్తారు. ఇది మరో విశేషం. శివుని స్వరూపం. వినాయకుడు తన తండ్రి పరమేశ్వరుడి, శివుడి అంశను కలిగి ఉన్నాడని ఇది సూచిస్తుంది. 3వ కన్ను జ్ఞాననేత్రం లేదా సత్యదృష్టిని సూచిస్తుంది. అంతర్దృష్టి. ఈ 3వ కన్ను భక్తులకు అంతర్దృష్టి, ఇన్నర్ విజ్డమ్ మరియు లోపలి జ్ఞానాన్ని ప్రసాదించే శక్తిని తెలియచేస్తుంది. ఈ కన్ను కేవలం
భౌతిక ప్రపంచాన్ని మాత్రమే కాకుండా అదృశ్యమైన శక్తులను మరియు జ్ఞానాన్ని కూడా చూస్తుంది. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు కృష్ణపక్షంలో ఈ చతుర్థి వస్తుంది. విధానం: భక్తులు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. చంద్రుణ్ణి చూసిన తర్వాత పూజ ముగించి ఉపవాసం విరమిస్తారు. ప్రాముఖ్యత: సంకష్టహర చతుర్థి రోజున దశభుజ గణపతిని పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని నమ్మకం. ఈ రోజున ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. తమ కుటుంబం మీద శుభాలు కలగాలని కోరుకుంటూ ఈ పూజ చేయించుకుంటారు. వినాయక చవితి: ఈ రోజున స్వామివారికి మహాభిషేకం, బ్రహ్మోత్సవాలు మరియు లక్షపత్రి పూజ వంటి అత్యంత వైభవమైన పూజలు నిర్వహిస్తారు. సుప్రభాతం మరియు బాలభోగం: ఉదయం స్వామివారిని మేల్కొలిపి మొదటి పూజ నిర్వహించడం. పవళింపు సేవ: రాత్రి ఆలయాన్ని మూసివేసే ముందు స్వామివారికి చివరి పూజ చేసి విశ్రాంతి కోసం సిద్ధం చేయడం. పూర్ణ నారికేళ పూజ, టెంకాయ పూజ: ఇది దశభుజ గణపతి ఆలయంలో అత్యంత ముఖ్యమైన మరియు ప్రత్యేకం అయిన పూజ. భక్తులు పీచు తీయని పూర్తి కొబ్బరికాయను, పూర్ణ నారికేళం తీసుకువచ్చి స్వామివారి పాదాల చెంత ఉంచి తమ కోరికను బలంగా చెప్పుకుంటారు, సంకల్పం చెప్పుకుంటారు. వ్రతం: ఆ కొబ్బరికాయను ఆలయంలోనే ఉంచి భక్తులు ఆ రోజు నుండి 41 రోజుల పాటు నియమ నిష్టలతో స్వామిని స్మరించుకుంటూ వ్రతం పాటిస్తారు. ఈ 41 రోజుల్లో తమ కోరిక నెరవేరుతుందని ప్రగాఢ విశ్వాసం. ఒకవేళ 41 రోజుల గడువు ముగిసినా కోరిక నెరవేరకపోతే భక్తులు దానిని స్వామివారి ఇష్టంగా భావిస్తారు. కోరిక నెరవేరినా నెరవేరకపోయినా 41 రోజుల తర్వాత ఆ టెంకాయను అక్కడ ఉంచడం ఆచారం కాదు. భక్తులు తిరిగి ఆలయానికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజ చేయించి ఆలయ అర్చక స్వామి ద్వారా ఆ టెంకాయను తిరిగి తీసుకువెళ్తారు. పవిత్ర వినియోగం: ఆ టెంకాయను పగులగొట్టి తీపి పదార్థం తయారు చేసి కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో పంచుకుంటారు. మొదటిసారి వ్రతం చేసినా ఫలితం రాకపోతే భక్తులు నిరుత్సాహపడకుండా మళ్లీ వ్రతం చేయడానికి మొగ్గు చూపుతారు. మరో కొత్త కొబ్బరికాయను తీసుకువచ్చి మళ్లీ సంకల్పం చెప్పుకుని 41 రోజుల వ్రతాన్ని ప్రారంభిస్తారు. దశభుజ గణపతిని పూజించడం వలన 10 దిక్కుల నుండి వచ్చే అడ్డంకులు మరియు శక్తులను నియంత్రించే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా క్లిష్టమైన మరియు పెద్ద పనులలో విజయం సాధించడానికి ఆయన ఆశీస్సులు దోహదపడతాయి.